అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే అంతకు మించిన సంతృప్తి ఉండదు. 1000 పుష్కర స్నానాల కన్నా మిన్న అన్నదానం. ఉభయ గోదావరి జిల్లాలో పుష్కర స్నానాలకు తరలి వస్తున్న భక్తుల ఆకలి తీర్చేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నాయి. పుష్కరాలకు లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇసుకేసిన రాలనంత మంది జనంతో కొవ్వూరు, రాజమండ్రి ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా తరలి వచ్చి భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. చిన్న పెద్ద అందరిబాట గోదావరి వైపే. తండోపతండాలుగా జనం తరలి వస్తున్న రాజమండ్రి, కొవ్వూరుల్లో ఎక్కడా ఎవరూ ఆకలితో అలమటించడం లేదు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంతో పాటు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇవ్వటం గోదావరి జిల్లా వాసుల లక్షణం. ఈసారి పుష్కరాల్లోనూ వారు దాన్ని మరోసారి చాటుకున్నారు. భక్తులకు అన్నదానం చేసేందుకు మనసున్న మహారాజులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, భక్త బృందాలు, సామాజిక సంస్థలు, సేవా బృందాలు ముందుకొస్తున్నాయి. రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆప్యాయంగా పిలిచి మరీ భోజనం పెడుతున్నారు. భీమవరం నుంచి వచ్చేవండి. భోజన వసతులు అన్ని బాగున్నాయి. ట్రాఫిక్ కూడా అంతా బాగుందండి. అన్ని బాగా జరుగుతుంది. కొన్ని చోట్ల టెంట్లు వేసి కుర్చీలు ఏర్పాటు చేసి పెళ్లి భోజనాల తరహాలో విందు భోజనం అందిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏదో ఓ ఫంక్షన్ హాల్లోనూ మరేదో సత్రంలోనూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదో వండాం పెట్టాం అన్నట్లు కాకుండా రుచికరంగా, శుచికరంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాది కాళ్ళండి. చాలా బాగా చేశారండి. అన్ని పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా ఎక్కడికెక్కడ సెక్యూరిటీ చేస్తా బాగా చేశారండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ సమీపంలోని ఇస్కాన్ మందిరంలో రోజు 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నారు. తూర్పుగోదావరి రైస్ మిల్లర్లు కోటిలింగాల ఘాట్ సమీపంలో రోజుకు 20,000 మందికి కడుపు నింపుతున్నారు. కొవ్వూరులో పశ్చిమ గోదావరి రైస్ మిల్లర్లు అన్నదాన బాధ్యత తీసుకున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 15,000 మందికి, వశిష్ఠ ఆశ్రమంలో మరో 2,000 మందికి నిత్యం అన్నదానం జరుగుతోంది. సత్యసాయి ట్రస్ట్, జియర్ ట్రస్ట్, రోటరీ క్లబ్, వ్యాపార సంఘాలు, పార్టీల నేతలు, కుల సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చేంతాడంత అవుతుంది. పేరు ఏదైనా అన్ని చోట్ల అందరి లక్ష్యం ఒక్కటే, ఆకలితో ఉన్నవారి కడుపు నింపటం. అప్పడాలు గుప్పుమంటూ గొప్పగుంది మా వంట. అప్పడాలు చెయ్యకుండా తప్పలేదు ఈ పూట. మక్కువైన చక్కిలాలు, శుభ్రంగ బొబ్బట్లు, పెరుగు పచ్చడి, పులిహోర పొంగలి, సాపాటు రెప్పపాటులో రెడీ. స్వీటులెన్నో హాటులెన్నో ధీటుగానే వండినాము. రెస్టులోన టెస్టులెన్నో రెస్టు లేక నింపినాము. ఈ మహాపుష్కరాలకి 13వ తారీఖు నుంచి కొవ్వూరు, నరసాపురం సిద్ధాంతంలో హిందూ సాంప్రదాయం ప్రకారం అట్టాకేసి భోజనం పెట్టడం జరుగుతుంది. ముందు 3 రోజులు కూడా ఇక్కడ 60,000గా భోజనం చేయడం జరిగింది. నరసాపురంలో 10,000, సిద్ధాంతంలో 10,000. 4వ రోజు కానీ ఇక్కడ 1,00,000 రోజు 1,05,000, 1,10,000 కొవ్వూరులో భోజనం చేస్తున్నారు. సిద్ధాంతం నరసాపురంలో 20,000 మంది కాడికి భోజనం సంపూర్తిగా రాత్రి పొద్దున్న 9 గంటల కానీ రాత్రి 11 దాకా ప్రతి భక్తుడికి, ఆకలితో వచ్చిన భక్తులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళు కాదు, చాలా మంది తమకు తోచినంత సాయం చేస్తున్నారు. కొంతమంది తమ వంతుగా సరుకులు అందిస్తున్నారు. కొందరు విద్యార్థులు, ఆడవాళ్లు వంట పనిలోనూ వడ్డనలోనూ సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక్కడ మేము భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చాము. ఇక్కడ దాంట్లో స్టాఫ్ మేము అందరం కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. మొత్తం అందరూ కూడా కలిసి ఇది చైర్మన్ గారు ద్వారా చేస్తున్నాం. చాలా బాగుంది కార్యక్రమం. రాజమండ్రిలో కొన్ని కుటుంబాల వారు భోజనం తయారు చేసి భక్తులకు పొట్లాల రూపంలో పంచిపెడుతున్నారు. మరికొంతమంది పులిహోరతో ఆకలి తీరుస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఎంతో మందికి ఇలా కడుపు నింపే యత్నం చేశారు. తిండి పెట్టే అవకాశం లేని వారు ఎండవేడితో అల్లాడుతున్న వారికి మంచినీళ్లు, మజ్జిగ లాంటివి అందిస్తూ సేవ చేస్తున్నారు. ఆకలితో భక్తులు అలమటించకుండా వారి కడుపు నింపి అన్నదాత సుఖీభవ అనిపించుకుంటున్నారు.
1000 పుష్కర స్నానాలు చేసినా సంపాదించలేనంత పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. పుష్కర ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం.